నమస్తే మాస్టర్స్. నేను మా ఫ్రెండ్ సునీత గారి ద్వారా ఈ మనీ రెక్కి క్లాసెస్ గురించి తెలుసుకుని అందులో జాయిన్ అయ్యానండి. నేను సెకండ్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. తర్వాత నేను థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్లో కూడా క్లాసెస్ అటెండ్ అయ్యాను. నేను సెకండ్ బ్యాచ్లో జాయిన్ అయిన సెకండ్ డే, థర్డ్ డే నుంచే నాకు మిరాకిల్స్ స్టార్ట్ అయినాయండి. ఈ అవుట్ ఆఫ్ 65 డేస్లో నేను చాలా మిరాకిల్స్ చూశాను. డబ్బు విషయంలో కానీ, అలాగే పీస్ ఆఫ్ మైండ్ రావటంలో కానీ, హెల్త్ విషయంలో కానీ నేను చాలా మిరాకిల్స్ చూశాను. ఏదైతే నాకు మనీ రావాల్సి ఉండి అది రావడానికి డిలే అవుతుందో ఆ మనీ నాకు వచ్చింది. అలాగే నేను ఈ మనీ రాదు అని హోప్స్ వదిలేసుకున్న మనీ కూడా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. అట్లాగే హెల్త్ చాలా సఫర్ అయ్యాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన ఆటోమేటిక్గా హెల్త్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు హెల్త్ కూడా కొంచెం నాకు రికవరీ అవుతుంది. ఫస్ట్ చాలా గందరగోళంగా ఉన్న టైంలో ఈ మెడిటేషన్ హీలింగ్ వలన నా మనసుకి ఒక రకమైన స్ట్రాంగ్నెస్ వచ్చింది. నేను ఎలా థింక్ చేయాలి, నేను ఏం చేయాలి అనేది నాకు ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇదంతా కూడా నేను ఈ క్లాసెస్ వల్లనే అని నేను నమ్ముతున్నాను. మురళీ మాస్టరు చాలా బాగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఈ క్లాసెస్ వలన నేను చాలా విషయాల్ని స్పిరిచువల్గా కూడా అర్థం చేసుకున్నాను. ఈ హెల్త్ పరంగా, మనీ విషయాల్లో చాలా తెలుసుకున్నాను. సారు చెప్పినవి, క్లాసెస్లో చెప్పినవి నేను యాజ్ దీస్గా నేను ప్రాక్టీస్ చేశానండి. అలాగే ఆయన క్లాసెస్ చెప్పేటప్పుడు మనం చాలా శ్రద్ధగా వినాలి. ఆయన మధ్యలో చాలా టిప్స్ ఇస్తూ ఉంటారు మనకి. అది మనము శ్రద్ధగా వింటుంటే చాలా ఓపికగా ఆయన చెప్తూ ఉంటారు. క్లాసెస్ సబ్జెక్ట్ గురించి చెప్తారు, ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తారు. అలాగే దాని టిప్స్ చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ఆయన చెప్పిన విధంగానే నేను ప్రాక్టీస్ చేశానండి. అలాగే ఆ టిప్స్లో కూడా ఏమేమి చెప్తారో అవన్నీ ఫాలో అయ్యాను. నాకు చాలా మిరాకిల్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఆ క్రిస్టల్స్ అవి కూడా తీసుకున్న తర్వాత చాలా పాజిటివ్ ఎనర్జీగా అనిపించింది నాకు. వెరీ హ్యాపీ అండి నేను. దీనికి ఏంటంటే క్లాసెస్ నాకు కొన్ని రోజులు సెకండ్ బ్యాచ్లో అటెండ్ అయిన అంటే ఫస్ట్ 11 క్లాసెస్ అయిన వెంటనే కూడా నాకు అర్థమైంది ఏంటంటే నమ్మకం, ప్రాక్టీస్ 2 చేయాలండి. నేను చాలా అవన్నీ కూడా ఏవైతే చెప్తున్నారో అవన్నీ నమ్మాను, ప్రాక్టీస్ చేశాను. అంతే అండి, మిరాకిల్స్ చూశాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. ఇంత ఓపిక్గా మీరు క్లాసెస్ కండక్ట్ చేయటం, ఇంత వివరంగా చెప్పటం చాలా హ్యాపీ. ప్రతిదీ కూడా సారు క్లాసెస్ మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది. ప్రతి క్లాస్లోనూ కూడా ఒక కొత్త విషయం తెలుసుకోవటం జరిగింది. అవన్నీ ప్రాక్టీస్ చేయటం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నానండి నేనైతే. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దీస్ మనీ రెక్కి క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మాస్టర్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మురళీ మాస్టర్. థ్యాంక్ యూ రాజు మాస్టర్. థ్యాంక్ యూ సునీత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్. నా పేరు హేమ. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేను ధ్యానంలో దిగి 1.5 year అయింది. నేను అంతకుముందు ఎక్స్పీరియన్స్ తీసుకుంటుండేదాన్ని. బట్ నేను మనీ రెక్కి ఫస్ట్ బ్యాచ్ నుంచి నేను ఉన్నాను. అప్పటికంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగా తీసుకున్నాను. మనీ రెక్కి ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ లేను, థర్డ్ ఆర్ ఫోర్త్ బ్యాచ్లో ఉన్నాను. బట్ అప్పటికంటే కూడా ధ్యానంలో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అప్పుడు ఓన్లీ నేను ధ్యానం చేస్తుంటే కళ్ళు మూసుకొని కళ్ళ లోపల దర్శనం తీసుకునేదాన్ని. బట్ ఇప్పుడు వచ్చేసి నాకు కళ్ళ ముందు ఎవరు వస్తున్నారో వాళ్ళని మాస్టర్స్ నేను చూడగలుగుతున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ధ్యానం చేస్తూ ఉంటే ఫస్ట్ శక్తిపాతం తీసుకున్నప్పుడు విజయశ్రీదేవి నా పక్కన కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు నాకు ఆమె కనిపిస్తున్నారు. నేను ఆమె చూడగలుగుతున్నాను. దాని తర్వాత ఇంకా హయ్యర్ మాస్టర్స్ అంటే విష్ణు, కృష్ణుడు, నెక్స్ట్ ఇంకా దాని తర్వాత లార్డ్ గణేష, లక్ష్మీదేవి, కుబేర స్వామి, వీళ్ళందరి దర్శనాలు నేను తీసుకుంటున్నాను మాస్టర్. దాని తర్వాత మొన్న ఈ మధ్య ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు థర్డ్ క్లాస్లో నేను శక్తిపాతం తీసుకున్న తర్వాత
నేను ధ్యానం చేస్తుంటే నా ముందు ఎవరో ఒక పెద్ద ఆజాన్ బాబుడు వచ్చి నిలబడినాడు. ఎవరు మాస్టర్ అంటే ఇంద్రుడు అని చెప్పాడు. తర్వాత భీష్ముడి దర్శనం తీసుకున్నా. దాని తర్వాత నేను ధ్యానం చేస్తూ ఉంటే నా కళ్ళ ముందే నన్ను నేను చూసుకుంటున్నా. దాని తర్వాత అద్దం ముందు నేను ఒక అవ్వ నిలబడి అద్దం చూసుకుంటున్నాము. ఎవరు మాస్టర్ అని చెప్పేసి అడిగాను. బట్ నాకేం రాలేదు. బట్ ఆమె వరుసగా 3 days వచ్చింది. అవ్వ వచ్చింది, చాలా పెద్ద ముసలావిడ ఆమె. దాని తర్వాత ఇంకా నా ఆశ్రయపడి నన్ను నేను చూసుకుంటున్నాను మాస్టర్. ఏం చేస్తే నేను ఫుల్ కన్విన్స్ అయ్యాను. నేను ధ్యానం చేస్తుంటే వాళ్ళు నన్ను అమ్మ అని 2 times పిలిచారు. దాని తర్వాత హేమ అని పిలిచారు. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు నేను ధ్యానం చేస్తుంటే నా పక్కన వచ్చి కూర్చుంటారు. దాని తర్వాత అంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా చేతులు టచ్ చేయడము, ఇప్పుడు నేను కింద కూర్చొని ధ్యానం చేసిన మంచం మీద చిన్నపిల్లలాగా జంప్ చేయడము, అలాంటివన్నీ చాలా చాలా నేను చూస్తాను మాస్టర్. మొన్నొక రోజు నేను శోభాంటితో మాట్లాడుతూ ఉంటే నేను అంటే వాళ్ళు కూడా అంటే ఆమె చెప్పేది కూడా వింటున్నారనమాట. అట్లాగా నేను మాస్టర్స్తో, హయ్యర్ మాస్టర్స్తో కన్ఫ్యూటీ అయ్యి అంత ముందు కంటే కూడా ఇప్పుడు ఈ ధ్యానంలో ఎక్స్పీరియన్స్ చాలా బాగా తీసుకుంటున్నాను. మనీ రేఖీలో మనీ కంటే కూడా నేను ధ్యానంలో ఆధ్యాత్మికంగా ఎదిగాను. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.